సలార్ సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన స్టామినా ఏంటో పాన్ ఇండియాకి చూపించారు. కాటేరమ్మ కొడుకు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఏ సెంటర్స్ నుండి సి సెంటర్స్ వరకు, హిందీ మార్కెట్ నుండి ఓవర్సీస్ మార్కెట్ వరకు సలార్ ప్రభంజనం గట్టిగా నడుస్తోంది. డార్లింగ్ మాసావతారాన్ని చూపించిన ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ 700 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది. బాహుబలి 2 సినిమాల తరువాత 600 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా సలార్ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 12న భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా, రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మరోపక్క షారుఖ్ ఖాన్ నుంచి డుమ్కీ సినిమాతో క్లాష్ ఉన్నప్పటికీ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సలార్ సినిమా మొదటి రోజు 178.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా, ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి 6 రోజుల్లోనే 500 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. ఆ తరువాత తన హవా కొనసాగిస్తూ మొదటి 10 రోజుల్లోనే ప్రతిష్టాత్మకంగా 600 కోట్ల క్లబ్ లో చేరింది. సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి 10 రోజుల్లో 625 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక సలార్ సినిమా మొదటి 12 రోజుల్లో 650 కోట్లను దాటేయగా, సినిమా ఇప్పుడు 700 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.